వెల్కమ్ టు అవర్ నేచర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆమ్లా హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ ఆమ్లా హెయిర్ ఆయిల్ మన జుట్టుకు రాసుకోవడం వల్ల మన జుట్టు నల్లగా, ఒత్తుగా చాలా దృఢంగా పెరుగుతుందనమాట. ఈ ఆయిల్ని రోజు మనం మసాజ్ చేసుకోవడం వల్ల మన రూట్స్ అనేవి, మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి రూట్స్ అనేవి బాగా స్ట్రెంత్గా, దృఢంగా ఉండి మన జుట్టు అనేది చాలా బాగా పెరుగుతుందనమాట. ఈ ఆమ్లా హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో మనం తెలుసుకుందాం. ముందుగా చక్కగా కొన్ని ఉసిరికాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి కొద్దిసేపు ఆరబెట్టుకోవాలన్నమాట. ఇట్లా దాని మీద తడి ఏమీ లేకుండా. ఆరిన తర్వాత వాటిని ముక్కలుగా కట్ చేసుకొని మనం కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని వాటిలో వేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెని తీసుకొని దాన్ని గ్యాస్ ఆన్ చేసి మనం ముందుగా తీసుకున్న ఆయిలు, ఉసిరికాయ ముక్కల్ని కలిపిన దాన్ని మనం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఆ నూనెని అనేదాన్ని హీట్ చేయాలన్నమాట. దాంట్లో మనం కొంచెం ఇష్టం ఉంటే కరివేపాకు ఉంటే కనుక వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అట్లా వేసుకొని దాన్ని బాగా మరగనివ్వాలన్నమాట. ఇలా మరిగిన తర్వాత ఈ ఆయిల్ అనేది ఆఫ్ చేసేసి మనం ఈ ఆయిల్ కూల్ అయిన తర్వాత వేరే దాంట్లోనికి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని మనం రోజు కనుక నైటు మన హెడ్‌కి అప్లై చేసి మసాజ్ చేసుకుంటే కనుక మన హెయిర్ అనేది డెఫినెట్‌గా పెరుగుతుంది. అంతేకాని ఒకటికి 2 సార్లు 2 వీక్స్, 1 వీక్ అట్లా చేసేసి మన హెయిర్ పెరగటం లేదంటే మాత్రం అది కరెక్ట్ కాదనమాట. మనం 3 ఆర్ 4 వీక్స్ బాగా కంటిన్యూస్‌గా మన హెయిర్‌కి ఆమ్లా హెయిర్ ఆయిల్ కనుక అప్లై చేస్తే మన హెయిర్ చాలా దృఢంగా, చాలా నల్లగా, ఒత్తుగా పెరుగుతుందనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.